హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్. ఓకే, దీంట్లో మనకి ఈ రోజు నుంచి అంటే 25/9/2025 నుంచి నోటిఫికేషన్ అనేది ప్రారంభమైంది. 15/10/2025 వరకు అనేది మనకు అప్లికేషన్ ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీ క్వాలిఫికేషన్ ఉంటే. మరి ముందుగా మనకు ఓటీపీఆర్ అనేది చేసుకోవాలి. ఓటీపీఆర్ అప్లై చేసుకున్న తర్వాతనే మనకు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ముందుగా ఓటీపీఆర్ చేసుకోవడానికి మనకు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, 6th నుంచి 10th వరకు స్టడీస్ అనేది, అదేవిధంగా ఫోటో మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ఒక ఓటీపీఆర్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. మరి అప్లికేషన్ చేసేటప్పుడు ఒకవేళ బీసీలు అయితే మనకి ఓబీసీ సర్టిఫికేట్ లేదా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డు కూడా, ఒకవేళ నాన్ ఎంప్లాయ్ అయితే రేషన్ కార్డు కూడా మీరు నెంబర్ అనేది ఎంటర్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫుల్ చేయాల్సి ఉంటుంది. మరి ఫీజు చూసినట్లయితే వాళ్ళకు 250 + 80 రూపాయలు, 330 రూపాయలు ఓసీ బీసీలు పే చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు 80 రూపాయలు తీసేసి మిగతా అంతా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ముందుగా ఓటీపీఆర్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జోనల్ పోస్టులు అంటే ఇవి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనమాట. ఇందులో చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్, ఏపీ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్. దీంట్లో మనకి జోన్ 1కి 1 పోస్ట్ ఇచ్చారు, జోన్ 3కి 2 పోస్టులు ఇచ్చారు, జోన్ 4 1 పోస్ట్ ఇచ్చారు. టోటల్గా 4 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసెస్, ఇందులో 5 పోస్టులు ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అండ్ మెకానికల్ ఏపీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండి, ఇది 2 పోస్టులు. టోటల్గా 11 పోస్టులకు గాను రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్. ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఏపీ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎల్సీఈ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఏపీ అండ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ దే టు విచ్ ఈజ్ రికాగ్నైజ్డ్ బై ఎస్బిటెట్. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీ వాటర్ రిసోర్సెస్ మస్ట్ పాసెస్ డిప్లొమా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ క్వాలిఫికేషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ ఆర్ మెకానికల్, బీఈ డిగ్రీ అంటే సివిల్, నెక్స్ట్ బీఈ డిగ్రీ మెకానికల్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ యూఎస్ ఆర్ LCE or LME or LAE or LSC or DECE డిప్లొమా ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఓకే, ఈ కోర్సులో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోండి, వదలకండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి దీనికి. మనకి ఏజ్ ఏంటి అవన్నీ చూద్దాము. పర్టికులర్గా చూసినట్లయితే మనకు నోటిఫికేషన్స్ అనేవి చెప్పిన మాట ప్రకారమే ఇస్తుంది గవర్నమెంట్ అనేది. కాబట్టి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ అనేది కూడా మనకి చాలా బిజీ ఉండబోతున్న స్టూడెంట్స్ అనేది. కాబట్టి ఎప్పటికప్పుడు మెటీరియల్ తెచ్చుకోండి. మెటీరియల్ తెచ్చుకొని చదువుకుంటే మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఒప్పుకోదండి ఫ్రెండ్స్. ఓకే, ఇక వయసు చూసినట్లయితే మనకు 18 నుంచి 42 సంవత్సరాలని ఇవ్వడం జరిగింది. 1/7/2025 నాటికి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 42 ఏళ్ళ వరకు అనేది ఉండే వయసు అనేది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 సంవత్సరాలు అనేది సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై చూసినట్లయితే మనకి టోటల్గా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలని చెప్పాను అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇది ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు + 80 330 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ బీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రము 250 రూపాయలు అనేది పే చేసుకోవచ్చు. ఇది మనకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇది ఏ విధంగా ఉంటే దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అపెండిక్స్ 2లో. అదేవిధంగా సెంటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. మనకి రిటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు చూపిస్తాయి. దాంట్లో 3 సెంటర్లు అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సిలబస్ అనేది మీకు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మీరు ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్, అపియరెన్స్ ఇన్ ద ఆల్ పేపర్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ కంపల్సరీ. ఓకే, కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింటింగ్ ద పోస్ట్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద the written text examination followed by the computer based test. Okay, iga next the standard for the examination and the cutoff marks various categories for sections shall be fixed by the commission. However, the candidates have to secure minimum qualifying marks to be shortlisted for the selection of against response vacancies. Okay, ikkada chusinattlayite OC
ఎక్స్ సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్కి 40% అనేది రావాలి, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి 30% అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, ఇక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి సో మనకి ఏముంటుంది సిలబస్ అనేది చూద్దాము. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో డిపార్ట్మెంట్ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. వేరే డిపార్ట్మెంట్ మారాలనుకున్నా లేకుంటే ఎన్ఓసి ఉంటే వాళ్ళు దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అనెక్సర్ 1 చూసినట్లయితే మనకి ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఓసీ జోన్ వైజ్ పోస్టులు అని చెప్పాను కదా ఇందాక అసిస్టెంట్ ఇంజనీర్కి. సో ఓసీ కేటగిరీకి లోకల్లో 1 ఇచ్చారండి జోన్ 1కి. నెక్స్ట్ జోన్ 2కి ఏమి ఖాళీలు లేవు. జోన్ 3 మాత్రం ఓపెన్లో 1 ఇచ్చారు, జోన్ 4కి 1 ఇచ్చారు. సో టోటల్గా ఓపెన్లో 2, లోకల్లో 2 అంటే 4 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో అసిస్టెంట్ ఇంజనీర్ సబార్డినేట్ సర్వీసెస్ ఇవి. సో ఓసీకి 4, బీసీబీకి 1, టోటల్గా 5 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు మీ పోస్ట్ ఉన్నాయా లేదా, మీ జోన్కి ఉన్నాయా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. ఓపెన్ కింద వెళ్తామంటే ఓపెన్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సో మెకానికల్ వాళ్ళకి చూసినట్లయితే మనకు సో ఓసీకి 1 ఓపెన్లో ఇచ్చారు. నెక్స్ట్ టోటల్గా 1 ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్కు జోన్ 1లో 1 ఇచ్చారు. సో అదేవిధంగా టోటల్గా 1 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. 1 ఈడబ్ల్యూఎస్కి 1, 2 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది వీళ్ళకి. ఓకే, సో కాబట్టి మీ యొక్క ఖాళీలు అనేది చూసుకోండి. ఆ తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు సో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. సో ఇది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్కులు ఉంటుంది, 150 నిమిషాలు అనేది ఉంటుంది ఫస్ట్ పేపర్ అనేది. సెకండ్ పేపర్ సివిల్, మెకానికల్ ఆర్ డిప్లొమా. సో ఇది వచ్చేసి మనకి 150 మార్కులు, 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 300 క్వశ్చన్స్ అనేది 300 మార్కులకి అనేది ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏమి ఇచ్చాడు సిలబస్ అనేది చూసుకోండి. సో మీ సిలబస్ ప్రకారం మీరు మెటీరియల్ తెచ్చుకొని చదివితే మీకు గ్యారంటీగా జాబ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా మనం సర్వర్ బిజీ రాకుండా చూసుకోండి, వెంటనే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో ఇది డ్యూరేషన్ వచ్చేసి 60 నిమిషాలు ఇస్తారు. సో మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి 30 మార్కులు, బీసీకి 35, ఓసీకి 40 మార్కులు అనేది వస్తేనే సో మీకు ప్రొఫిషియన్సీ కంప్యూటర్ అనేది అయిపోతుంది. ఓకే, సో కాబట్టి మనకు రిటర్న్ ఎగ్జాము తర్వాత ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ 2 ఉంటాయి. ఓకే, ఇక తర్వాత వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి చాలా సింపుల్గానే ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చేసుకోండి. మనకి ఎందుకంటే మనకు కరెక్షన్స్ అనేది ఉండదు. సో మీరు సిలబస్ అనేది పూర్తిగా చదువుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకుని నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఇది సెకండ్ పార్ట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.